అలానే మిస్ఎస్ రావు, విజయ్ దళపతి, విజయ్ జోసఫ్ అలియాస్ టీవీకే విజయ్. ఇతని విజయం వెనక త్రిష ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. త్రిషతోటి ఆయన సహజీవనం చేస్తున్నారని కూడా చెప్తూ ఉంటారు. ఇది రాజకీయాల్లో ఎన్నికల్లో కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ త్రిష ఒక్కటే కాదు విజయ్ సక్సెస్కి. త్రిష కాకుండా ఇంకా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఒక రేంజ్కి విజయ్ని తీసుకెళ్లారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తుంది, అలాగే తమిళ మీడియాలో వినిపిస్తుంది. త్రిషది మాత్రమే అందరికీ తెలుసు. కానీ మిగిలినటువంటి నలుగురు ఎవరు? ఆ నలుగురు విజయ్కి ఆయా సందర్భాల్లో ఏ విధంగా వాళ్ళు ఇమేజ్ని పెంచారు అనేది కనుక మనం తీసుకుంటే, విజయ్ సినిమా ప్రయాణంలో ప్రత్యేకమైనటువంటి మార్కు సంపాదించుకున్నారు. ఆ మార్కు సంపాదించుకోవడానికి త్రిషతో పాటు నలుగురు హీరోయిన్లు ఉన్నారు. ఒకటి ఫస్ట్ త్రిష అందరికీ తెలుసు. ఇప్పుడు త్రిష పెళ్లి చేసుకోబోతుంది అనేది కూడా వాస్తవంగా సంగీత భార్య ఉంది, ఇంకా విడాకులు ఇవ్వలా. కానీ ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లెటర్ రాసిందంట, నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను, త్రిషను పెళ్లి చేసుకున్నప్పటికీ నేను మొదటి భార్యగానే ఉంటాను అనేటువంటి ఒక లెటర్ రాసినట్టు సోషల్ మీడియాలో వస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు విడాకులకు అప్లై చేసింది, కోర్టుకి విడాకుల నోటీసులు కూడా విజయ్కి పంపించింది. కానీ ఇవాళ సక్సెస్ అందుకున్నాడు విజయ్. ఈ సక్సెస్ని చూసిన తర్వాత ఆల్రెడీ విజయ్కి సంగీతకి పుట్టినటువంటి పిల్లలు, కొడుకు కూతురు ఇద్దరున్నారు. వీళ్ళిద్దరి ద్వారా విడిపోవద్దు, విడాకులు తీసుకోవద్దు, నేను భారీగానే ఉంటాను, అయినప్పటికీ రెండో భార్యగా త్రిషని పెళ్లి చేసుకోండి, త్రిషతో ఉండండి అని చెప్పి సంధి కుదుర్చుకునే ప్రయత్నం సంగీత చేస్తుందని చెప్పి తెలుస్తుంది. సరే, ఆవిడ ఎపిసోడ్ అక్కడ పక్కన పెడితే, విజయ్ జీవితంలో త్రిష కాకుండా నలుగురు హీరోయిన్లు ఆయనకి బాగా ఇమేజ్ని పెంచేదానికి ఉపయోగపడ్డారు. వాళ్ళు ఎవరు? ఫస్ట్ త్రిష. సో త్రిష విజయ్ కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని సినిమా వర్గాల్లో బాగా వినిపిస్తూ ఉంటుంది. నెంబర్ 1 త్రిష కాంబినేషన్, త్రిష విజయ్ కాంబినేషన్ అనగానే ఏం గుర్తొస్తుందంటే బ్లాక్ సినిమాలు గుర్తొస్తాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు గిలీ, ఫస్ట్ సినిమా గిలీ, ఇది 2004లో వచ్చింది. దీని తర్వాత తిరుపాచి, ఇది 2005. తర్వాత అతి, ఇది 2006లో. వరుసగా వచ్చింది, సంవత్సరానికి ఒకటి వచ్చింది. ఇవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు. 13 ఏళ్ల తర్వాత మళ్ళీ 2006 తర్వాత 13 ఏళ్ల తర్వాత లియో వచ్చింది. లియో ఇది 2013లో వచ్చింది. ఇది బ్లాక్ బస్టర్. సో త్రిష విజయ్ కాంబినేషన్ అనగానే బ్లాక్ బస్టర్ అనేటువంటి ట్యాగ్ గుర్తొస్తుంది. గిలీ, తిరుపాచి, అతి, లియో, ఈ సినిమాలు బ్లాక్ బస్టర్. దీంతో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఫెయిల్యూర్ సినిమాలు అంటూ లేవు. ఒక హిట్ ఫెయిర్ అన్నట్టుగా పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, ఆడియన్స్లోకి వెళ్ళిపోయింది. దాంతో ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఇక సమంత విజయ్ కాంబినేషన్ అనగానే ఏం గుర్తొస్తుందంటే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గుర్తొస్తుంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జనరల్గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అనేది సినిమా వాళ్ళకి బాగా తెలుసు. కొంతమందితో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా ఉంటుంది. సమంత విజయ్ కాంబినేషన్లో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యాన్ బేస్డ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంటారు దీన్ని. ఈ ఫ్యాన్ బేస్డ్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో సమంత అలాగే విజయ్ది ఉంటుంది అని చెప్పి గుర్తింపు ఉంది. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్లో కత్తి, ఇది 2014లో వచ్చింది కత్తి. తర్వాత తెలి, ఇది
2016. తర్వాత మెర్సెల్ ఇది 2017. ఇది వచ్చినటువంటి సినిమాలు. విజయ్ స్టైలిష్గా అట్లీ సినిమాలో బాగా కనిపించాడు. అట్లీ సినిమా, దీంట్లో సమంత విజయ్ కాంబినేషన్ అదిరిపోయింది. ఇక నెక్స్ట్ 3 సమంత కాకుండా ఇంకెవరు? కాజల్ అగర్వాల్ కాంబినేషన్. విజయ్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ కనుక చూస్తే ఏం గుర్తొస్తుందంటే, కాజల్ అగర్వాల్ది అదృష్ట దేవత. కాజల్ అనేది అదృష్ట దేవత అనేది పేరుంది. ఎవరికి? విజయ్కి అదృష్ట దేవత. కాజల్ అగర్వాల్ అదృష్ట దేవత విజయ్కి ఎవరన్నా ఉన్నారంటే కాజల్ అగర్వాల్ పేరు చెప్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఏంటి? వీళ్ళిద్దరు కాంబినేషన్లో తుపాకీ 2012లో ఇది వచ్చింది. తర్వాత జిల్లా, ఇది 2014. ఇక తుపాకీ, జిల్లా, మెర్సెల్ ఇది 2017. సో సమంత, కాజల్, అలాగే త్రిష. సో ఈ ముగ్గురు కాకుండా లేడీ సూపర్ స్టార్ నయనతార విజయ్ కాంబినేషన్ కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అంటారు. నయనతార అండ్ విజయ్, నయనతార కేర్ ఆఫ్ బ్లాక్ బస్టర్ అంటారు వీళ్ళిద్దరు సినిమాలకి. సో వీళ్ళిద్దరు సినిమాలు నయనతార ఒక హై ఎండ్కి తీసుకెళ్ళింది. ఎవరిని? విజయ్ని. సో నయనతార అలాగే విజయ్ వీళ్ళిద్దరూ తీసినటువంటి సినిమాలు. ఆవిడ శివకాశిలో ప్రత్యేక గీతంతో పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరు కాంబినేషను శివకాశి. ఈ సినిమా తోటి ప్రత్యేక గెటప్లో పరిచయం. ఇది ఎప్పుడు వచ్చింది? 2013 శివకాశి. ఆ తర్వాత విల్లు 2009 విల్లు. తర్వాత బిగిల్ 2019 బిగిల్ 2019. ఇది నయనతార సినిమాలు. ఆవిడ ఒక లెవెల్కి తీసుకెళ్ళింది విజయ్ని. ఇక అందరికంటే కూడా అసలు మంచి బ్రేక్ ఇచ్చింది ఎవరు విజయ్ కంటే? జ్యోతిక 5. ఈ జ్యోతిక విజయ్ కాంబినేషన్ ఏమంటారంటే కమర్షియల్ బ్రేక్ అంటారు. వాళ్ళిద్దరు వస్తుందంటే కమర్షియల్ బ్రేక్. కమర్షియల్గా ఒక బ్రేక్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అంటారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఏంటి? ఖుషి అండ్ తిరుమల్లె ఈ 2 సినిమాలు. సో ఇప్పుడు మనకు కనిపించేది త్రిష మాత్రమే. త్రిష కాకుండా జ్యోతిక కమర్షియల్ బ్రేకప్ ఇచ్చింది విజయ్కి. అలాగే నయనతార ఒక హై లెవెల్కి తన క్రేజ్ని తీసుకెళ్ళింది. తర్వాత సమంత ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కారణంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేయడానికి సమంత ఉపయోగపడింది. అలాగే కాజల్ అగర్వాల్ ఆవిడ అదృష్ట దేవత. ఎందుకంటే ఆమెతోటి తీసిన సినిమాలు తుపాకీ, జిల్లా, మెర్సెల్ ఇవన్నీ కూడా బ్లాక్ బస్టర్స్. సో ఇలా మీకు త్రిష కాకుండా జ్యోతిక, నయనతార, సమంత, కాజల్ వీళ్ళు ఉన్నారు. సో కాకపోతే త్రిష డేటింగ్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరు సహజనం చేస్తున్నారు అనేది వినిపిస్తుంది. సోషల్ మీడియాలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వినిపిస్తుంది. విజయ్ని ఇంత స్థాయికి తీసుకొచ్చిన దాంట్లో ఒక త్రిషకే కాదు, వీళ్ళందరికీ ఒక్కొక్క
ఏరియాలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళు విజయ్కి బాగా సినిమాల్లో క్రేజ్ వచ్చేదానికి, కమర్షియల్ బ్రేక్స్ ఇచ్చేదానికి, అలాగే ఫ్యాన్ బేస్ని ఇచ్చేదానికి ఉపయోగపడ్డారు. సో కాబట్టి త్రిషానే కాదు, ఇంకొక 4 హీరోయిన్లు విజయ్ వెనక ఉన్నారు అనేది ఇప్పుడు టాక్ నడుస్తుంది. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.